ఇదే నేను పద్మావతి. నేనే సత్యాన్ని, నేనే మిథ్యను, నేనే సత్య మిథ్యల మాయను కూడా. ఒకసారి నేను నారాయణుణ్ణి, ఒకసారి నేను విష్ణువుని, ఒకసారి నేను పరబ్రహ్మను, కానీ నేను ఎప్పుడూ ప్రేమని. పద్మావతి గురించి ఏవి తెలియలేదంటే మనమందరం భయపడతాం, మనందరికీ బాధ కలుగుతుంది, ఒక్కోసారి రోగులుగా కూడా మారిపోతుంటాం. ఇక అలాంటి సమయంలో ఒకసారి అమ్మ మమత, ఒక్కోసారి నాన్న తోడు, ఒక్కోసారి మిత్రుల ద్వారా లభించిన ధైర్యం మనం కోలుకోవడానికి సహాయపడుతుంది. ఎప్పుడైనా మనం నిరాశలో ఉన్నప్పుడు మన ఆత్మీయులు ఎవరో వచ్చి 2 తీయని మాటలు చెప్పినా సరే మనోబలం పెరుగుతుంది. అలాగే ఈ ప్రపంచం అనే అడవిలో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే కొన్ని మాటలతో ప్రశంసించండి, కొన్ని మాటలతో స్తుతించండి. కొన్ని క్షణాల పాటైనా సరే మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి, ఆయనను ప్రార్థించండి. ధైర్యం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. అలాగే మీరు ముందుకు వెళ్ళడానికి మార్గం కూడా కనిపిస్తుంది. అప్పుడు ఈ మనసు సంతోషంతో చెప్తుంది, రాధా కృష్ణ. ఈ సున్నితమైన ఆకు, దీని జీవిత తేజంలో నేనున్నాను. ఈ అందమైన పుష్పం, దీని సుగంధంలో నేనున్నాను. ఈ నేల నేలగా రూపొందే శక్తిలోనూ నేనున్నాను. అగ్నిలో కాలేది నేనే, అలానే గాలితో పాటు వీచేది నేనే. ఆకాశంలో ఎగిరేది నేనే, జలపాతంలో దూకేది నేనే. నేనే ప్రకాశాన్ని, నేనే అంధకారాన్ని, నేనే శ్వాసను, నేనే నమ్మకాన్ని, నేనే జన్మను, నేనే జీవితాన్ని, నేనే అంతాన్ని, నేనే ఆరంభాన్ని కూడా. మేఘాన్ని నేనే, చెమటను నేనే. ఈ సృష్టిలోని ప్రతి ఒక్క వస్తువులోనూ నేనున్నాను. శబ్దంలోనూ నేనే, నాదంలోనూ, బలంలోనూ, బాహువుల్లోనూ నేనే, కలయికలోనూ నేనే, విరామంలోనూ నేనే. నేనే ఇష్టాన్ని, నేనే ప్రేమను. మనిషి తన జీవితంలో అభివృద్ధి సాధించడం కోసం 3 స్తంభాలు అవసరం. మొదటి స్తంభం విద్య. ఈ విద్య మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. రెండవ స్తంభం వ్యాపారం. దీని ద్వారా మనం ధనాన్ని సంపాదిస్తాం. ఇక 3వ స్తంభం మన భగవంతుడు, మన ఆరాధన. ఒకవేళ వీటితో మనం ముడిపడి ఉంటే గనక అప్పుడు ఎలాంటి మానసిక బలాన్ని మీరు పొందుతారు అంటే అది ఈ ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు కూడా. కానీ మనుషులు ఎన్నోసార్లు ఈ 3 స్తంభాలను పొందిన తర్వాత కూడా అభివృద్ధి సాధించలేరు. అయినా జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే తను ఆ 3 స్తంభాలనైతే పొందుతాడు, జీవితంలో అమలు చేస్తాడు, కానీ వాటి మూలాధారాన్ని మర్చిపోతాడు. అంటే మొదటి స్తంభం విద్య. ఈ విద్యకు మూలాధారం సంస్కారం. ఒకవేళ ఈ సంస్కారమే లేకుంటే ఇక విద్యకు అసలు అర్థమే లేదు. రెండవ స్తంభం వ్యాపారం. వ్యాపారం చేసి ధనం సంపాదించాలని మనమందరం అనుకుంటాం, ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మనం వ్యాపారం అనేది చేస్తూ చేస్తూ మన ప్రవర్తన ఎలా ఉంటుందో అన్నది మర్చిపోతూ ఉంటాం. ఒకవేళ ఈ ప్రవర్తన మంచిగా ఉంటే వ్యాపారం దానికదే ఉన్నత స్థానానికి చేరుకుంటూ ఉంటుంది. ఇక 3వ స్తంభం మన భగవంతుడు. ఒకవేళ మీరు ఆయన శరణు కోరాలనుకుంటే అంతకు ముందే మీ తల్లిదండ్రులకు సేవ చేయండి, వాళ్ళను జాగ్రత్తగా చూసుకోండి, అలానే వాళ్లకు ప్రేమను పంచండి. ఎందుకంటే అదే ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్ప ఆరాధన. ఈ 3 స్తంభాలతో పాటుగా వాటి మూలాధారాన్ని కూడా మీ జీవితంలో అమలు చేయండి. అప్పుడు ఎలాంటి కష్టాలు ఎదురవ్వవు, జీవితంలో మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇక మీ మనసు సంతోషంగా చెప్తుంది, రాధా కృష్ణ.